హ్యాట్రిక్ మీద ఒకరు కన్నేశారు. కొత్త నియోజకవర్గంలో పాగా వేయాలని మరొకరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విమర్శలు ప్రతి విమర్శలతో వెంకటగిరి నియోజకవర్గం వేడెక్కింది. 10 ఏళ్లు కమిషన్ల దందా చేశారని ఒకరు విమర్శిస్తే, మంత్రిగా నువ్వే చేసింది ఏమీ లేదని మరొకరు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఈ నియోజకవర్గంలో హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఇక్కడి నుండి వరుసగా 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ సాధించాలని ముందుకు వెళ్తున్నారు. టీడీపీ కంచుకోటైన వెంకటగిరిపై తమ జెండా ఎగురవేయాలని వైసీపీ ఈసారి వ్యూహం మార్చింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. గతంలో ఆనం ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ని ఈసారి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని కోరింది. దీంతో ఇక్కడి నుంచి రంగంలోకి దిగారు. మరోవైపు ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగుతోంది. మచ్చలేని మనిషిని ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? ఊసర విరిలాగా ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో మీకు తెలుసు. జగమెరిగిన సత్యమే. తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మొట్టమొదటిగా స్వర్గీయ ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చాడు. మరి ఆ పార్టీని కాదని ఇంకో పార్టీ పోయాడు, దానిలో మంత్రి అయ్యాడు. దాని కాదని మళ్ళా దీనిలోకి వచ్చాడు. ఈ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో మీ అందరికీ తెలిసిద్దే, నేను చెప్పలేదు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు, ఎక్కడ ఉరి తీయాలని అని చెప్పాడు. ఆయన నా నోటితో చెప్పలేదు. అన్నీ మాట్లాడినటువంటి వాడు ఈరోజు వల్ల మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రజలకి నమ్మకంగా చేస్తారని నెల నమ్మకం చెప్పండి. మేమే రంగులు మార్చలేదు. ఒకే పార్టీ, ఒకే కండవ వేసుకున్నాం. ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాం. ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాం. మేము సాదాసీదాగా ఉంటాం. మేమేమి మాకు గేట్లు ఉండవు, కుక్కలు ఉండవు. మేమేదో 11 గంటలకు నిద్రలేసి కిందకి దిగిరాము. మేము పేద ప్రజలతో ఉండేటువంటి సామాన్య కార్యకర్త మేము. అందుకనే మా ప్రజలు పేదవాళ్ళు మమ్మల్ని నమ్ముతారు, మమ్మల్ని ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. రేపు 11వ తేదీ తర్వాత ప్రజా తీర్పే దానికి సరైన సమాధానం. అంతే తప్ప ఇవాళ ఆయన గొప్ప చెప్పచ్చు, నేను లేకుంటే ఆయన తక్కువ చేశాడని చెప్పచ్చు. ఇది మా మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం. కానీ 10 సంవత్సరాలు నీతి నిజాయితీగా ఉంటే మరి ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఎందుకు మీరు అభివృద్ధి చేయలేకపోయారు? ఘోషాసుపత్రి ఉన్న ఒక్క ఆసుపత్రి కూడా కబ్జాకి గురి చేయడానికి మీరు తాపత్రయపడితే ఇవాళ మీ నీతి నిజాయితీల మీద ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నార్థకమే అవుతుంది. కాబట్టి మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం ఇవన్నీ అవసరం. 100% ఈ నియోజకవర్గంలో పుట్టా నేను. నా తల్లి తండ్రిది ఇదే డక్కీల మండలం. ఆ గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించాను. నేను ఆ గ్రామంలోనే చదువుకున్నా. వెంకటగిరిలో మేము ఉన్నాం. వెంకటగిరి వస్తూ పోతూ ఉండేవాళ్ళం. కాబట్టి నియోజకవర్గం మా స్థానికుడు కాబట్టి మా స్థానికులందరూ కూడా స్థానికుడిని నమ్ముతారు. ఏమంటే డక్కీల మండలం నుంచి చాలామంది కూడా రాజకీయంగా చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు. అందుకని మాకు ఒక అవకాశం వచ్చింది. స్థానికుడిగా మా ప్రజలు ఇచ్చారు. దాన్ని నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నా. అంతే. ఈయన మాదిరి ఎక్కడ ఖాళీలు లేకపోతే ఆ ఖాళీలు భర్తించుకునే దానికోసమో వీళ్ళు తిరుగుతూ ఉంటారు నియోజకవర్గాలు. ఆ విధంగా మేము తిరగాల్సిన అవసరం లేదు. మేము ఒకే నియోజకవర్గం, ఇంకో నియోజకవర్గాలు కూడా వెళ్ళాం. మేము వాళ్ళకి ఎక్కడైతే ఒక దగ్గర ఫోన్ చేసినప్పుడు మరి లాస్ట్ టైం 2014లో పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకి డిపాజిట్లు రావని చెప్పనేసి. మరి ఆయనకు 2014లో ఏమొచ్చాయో అది చూసుకోవాలి. ఎవరికైనా ఉంటాయి. గత 2014లో ఎంతవరకు వచ్చాయో ఆయన ఒకసారి చెప్తే దాన్ని బట్టి ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్ళండి. అక్కడ ప్రజలను అడగండి. అక్కడ స్థాపించిన విద్యా సంస్థలు, వైద్య సంస్థల గురించి తెలుసుకోండి. అక్కడ నిర్మాణం చేసినటువంటి జాతీయ రహదారులు, అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి రైల్వే లైన్లు, ఇవన్నీ కూడా మీకు అక్కడ మేము చేసిన అభివృద్ధి కనబడుతుంది. ఇవాళ కొత్తగా ఇక్కడికి వచ్చిన అలాంటి అభివృద్ధి చేయగలననేటువంటి
నమ్మకం విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. తప్పనిసరిగా అక్కడికన్నా మెరుగైన ఫలితాలను ఇక్కడ ప్రజలకి ఇవ్వాలన్న లక్ష్యం. 37 ఏళ్ల సుదీర్ఘ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నాను ఇక్కడ. మా కుటుంబం 8 దశాబ్దాల రాజకీయం. నేను వాళ్ళతో పోల్చుకోలేను, కానీ నా వరకు నేను ఈ 37 సంవత్సరాల్లో ఎక్కడ పనిచేసినా అక్కడ అభివృద్ధి చేశాను. వెంకటగిరి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన బాగా చూసుకున్నాడంటే మరి రాపూర్ మండలం ఉండింది. ఆ రాపూర్ మండలంలో ప్రజలు నడితే చెప్తారు ఈయన ఎంతవరకు బాగా చూశాడు అనేది. అక్కడ చెరువులో నీళ్లు కూడా లేవు. ఆ చెరువుకి నీళ్ళు ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ పిలిచి టెండర్ వేసుకొని ఆయన స్నేహితుడికి ఇచ్చి ఆయన మధ్యలో క్యాన్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు మా ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. ఇంతకుముందు అది కూడా లేదు. ఈరోజు నేను చేసిన పనులు ఏమైనా ఉన్నాయి కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అంతకుముందు ఏ పని చేయలేదు. మేము చెప్పేది కాదు. ఆ రాపూర్ మండలంలో ప్రజలు నడితే చెప్తారు. ఊళ్ళో చేశాడు. చేసుంటే మరి 14 ఎందుకు గెలిపించలా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దానిలో వీళ్ళకి అవసరమైంది ప్రధానంగా సాగునీరు. ఈ కొండ కింద పల్లెలు, ముఖ్యంగా తూర్పు కనుమల కింద ఉన్నటువంటి ఈ గ్రామాలన్నిటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ అనేటువంటిది తెచ్చి 400 కోట్లు ఇచ్చి పనులు మొదలుపెట్టాడు. ఆయన కాలం చేసిన తర్వాత ఆ పనులన్నీ కూడా కుంటుపడ్డాయి. అవి ఇవాళ అసలు ఆ కాలువే ఉనికిలో లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డక్కిలి మండలం తెలుగుగంగ కాలువల ద్వారా చెరువులకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు. ప్రజాప్రతినిధులకు అవేవీ పట్టట్లేదు. అందుకనే తెలుగుగంగ కాలువ నీటిని ప్రతి చెరువుకి తీసుకొచ్చే బాధ్యత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని మేము ఆలోచన చేస్తాం. మరోవైపు అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లు రామకృష్ణకు అనుకూలమైతే వెంకటగిరి రాజా కుటుంబం నేదురుమల్లి ఫ్యామిలీ మద్దతు వైసీపీకి ఇవ్వడం ఆనంకు కలిసొచ్చే అంశం. వెంకటగిరిలో అన్ని మండలాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండటం రామకృష్ణకు ప్లస్ పాయింట్. మంత్రిగా పనిచేసిన అనుభవం, కింది స్థాయిలో కార్యకర్తల్ని కలుపుకొని పోవడం ఆనంకు పాజిటివ్ పాయింట్. ప్రతి విషయంలో రామకృష్ణ సీరియస్గా స్పందిస్తారనే విమర్శతో పాటు అభివృద్ధి పనుల్లో నేతలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు రామకృష్ణకు మైనస్గా మారాయి. నాన్ లోకల్ అనే ముద్ర ఆనం రామనారాయణ రెడ్డిని కలవరపెడుతోంది. వరుసగా 2 సార్లు గెలిచిన టీడీపీ 3సారి ఇక్కడ గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే కంచుకోటలో పాగా వేయాలని వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తోంది. దీంతో ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.